ఇందులో నేను కక్ష లేదు. నాకు చంద్రబాబు మీద ఒక రాజకీయ విమర్శ తప్పితే నా పర్సనల్‌గా నాకు బాగా కావాల్సినోడు, బాగా తెలిసినోడు. అందులో నేను బాలయ్య చాలా బాగుంటాం. బాలయ్యతోటి నాకు మంచి స్నేహం ఉంది. ఇప్పుడు కూడా ఫోన్‌లో మాట్లాడుకుంటాం. సరే వ్యక్తిగతంగా రాజకీయంగా తప్పితే చంద్రబాబు మీద నాకు వ్యక్తిగతంగా ఏముంది ఏమీ లేదు. వ్యక్తిగతంగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి కూడా నాకు పరిచయం ఉంది. నాకు బాలకృష్ణతో పాటు తారక్, కళ్యాణ్ చక్రవర్తి, ఆ చనిపోయిన హరిబాబు అందరితో హరికృష్ణ అందరితో నాకు మంచి బంధం ఉంది, స్నేహం ఉంది. సో ఇక్కడ పర్సనల్ ఏం లేదు. ఇక్కడ రాజకీయంగా అతను రాజకీయంగా చేస్తున్న తప్పిదాలు ఆనాటి నుంచి ఇంతమంది ఉన్నా కూడా మొదటి నుంచి కూడా చంద్రబాబు మహనీయుడు అంటే మా తల్లి లాంటి దేవుళ్ళు లాంటి రామారావు గారు చేసిన ద్రోహాన్ని నేను జీర్ణించుకోలేను. ఎందుకంటే ఎవరికి తెలియని విషయం నేను చెవులారా ఆయన నోటి ద్వారా విన్నాయి. మా నాన్నగారితో రాయించాడు ఆయన ఆఖరి రోజుల్లో. జామాతా దశమగ్రహం మీరు వినే ఉంటారు. జామాతా దశమగ్రహం అని క్యాసెట్ మా నాన్నగారితో రాయించాడు ఆయన. త్రిపురనేని మహారాజుతో కూర్చోబెట్టుకుని పిలిపించుకుని బ్రదర్ చెప్తున్నాను మీరు చెప్పేవన్నీ రాయండి. అప్పుడు మా నాన్నగారితో అనేకసార్లు ఆయనతో పాటు వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఆయన బాధ ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఆయన అబద్ధాలు చెప్పాల్సిన కనపలేదు ఆయనకి. ఆయన బోళా సెకండ్ చిన్నప్పుడు చూసి ఆయనతో పనిచేసాం. బోళా మనిషి తప్పితే అబద్ధాలు చెప్పే అలవాటు లేదు. ఆయన ఒక్కొక్కటి చెప్తూ ఉంటే కడుపు తరుక్కుపోయింది. ఇంతటి అన్యాయం ఆయనకి జరిగింది, ఇంతటి అన్యాయమా ఇంతటి మహానుభావుడికి. ఆయన లేకపోతే వీళ్ళు ఎవరు ఎక్కడోళ్ళు వీళ్ళందరూ ఆయన ఉంటే కదా, ఆయన బట్టే కదా వీళ్ళు రాగలిగింది. ఆయన్ని ఇంత మోసం ఇంత ద్రోహం చేస్తారా, ఆయన ఇలాగ క్షోభ పెడతారా? ఆయన సింహం కంట తడి పెడుతుంది. కంట తడి పెడితే ఎలా ఉంటుందో నాకు తెలియ చూడలేదు. కానీ రామారావు గారు రామారావు గారు ఆ సింహం లాంటి ఆ విగ్రహం అలా నిలబడే ఒక విగ్రహం కంటమంట తడి అనేది ఆ రోజు చూశాను. అది ఇప్పటికే కళ్ళ ముందు కనబడితే నా గుండె ద్రవించిపోదు. సో అది ఎప్పటికీ మర్చిపోలేను. ఎప్పటికీ చంద్రబాబుని క్షమించలేను. వాళ్ళు క్షమించినా సరే ఆయన ఆత్మ క్షమించదు, నేను క్షమించను. ఆ చంద్రబాబు ద్రోహి 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 అంతే. తెలంగాణలో పిల్లి చచ్చినా అలాగే ఆంధ్రాలో ఎలక చచ్చినా చంద్రబాబేనా కారణం? ఆయన పనేదో ఆయన చేసుకుంటున్నాడు. వాళ్ళ భార్య ఏం చెప్తుంది? దీనికి అంతటికీ కారణం ఆ పిల్ల తల్లి నన్ను నా భర్తని ఈ రోజు ఇలా రోడ్డు పాలన చేశారు అని అంటే కనుక దీనికి అంతటికీ కారణం వాళ్ళని క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. మీరు చూస్తే చంద్రబాబే కారణమని అంటున్నారు. అసలు ఏంటి మీ ఉద్దేశం చంద్రబాబు విషయంలో చెప్పండి. చంద్రబాబు విషయంలో నేను అతన్ని పర్ఫెక్ట్ క్షుద్ర రాజకీయ నాయకుడిగా చూస్తున్నారు. అతను క్షుద్ర రాజకీయం ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎలాంటి ఎత్తు వేస్తాడు నేను బాగా స్టడీ చేసిన వాడిగా, ఒక రాజకీయ విశ్లేషకుడిగా నేను చెప్తున్నాను. అతను ఎట్టి పరిస్థితుల్లో తన కొడుకుని 29 నాటికి తీయాలి. ఇప్పుడే ఎందుకు ఆ తొందరని మేము అనవచ్చు. అదే చంద్రబాబుకి మనకి ఉన్న తేడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేలుకునేది ఎప్పుడు మేలుకుంటాడు? 2027కు మేలుకుంటాడు. కాబోయే ముఖ్యమంత్రి నేను అనటానికి అప్పటికి చంద్రబాబు ఇప్పుడే మొదలెడతాడు. ఇప్పుడే మొదలెట్టి చక్రబంధం చేస్తాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ మేలుకునేటప్పటికీ నేను ముఖ్యమంత్రి అనేటప్పటికి అంత చక్రబంధం అయిపోతాడు, ఏం మాట్లాడలేడు. అది అతను చంద్రబాబు యొక్క మేధావితనం, వ్యూహకర్త. ఆ వ్యూహాలను తట్టుకోగలిగిన వ్యూహం ఎదురు చేయలేకపోతే ఖచ్చితంగా అతను అది మొదటి స్టెప్. ఇదేంటి ఈ పవన్ కళ్యాణ్ యొక్క చుట్టూ ఉన్న మనుషులు ఒక్కొక్కరిని బ్లాక్ చేస్తూ తనేమో నవ్వుతూ పవన్ కళ్యాణ్ పొగుడుతూ ఉంటాడు. ఇదేమో ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు తన మనుషులు అయ్యేటప్పటికి పవన్ కళ్యాణ్ ఎక్కడో రెచ్చిపోతాడు, ఆవేశపరుడు. ఎక్కడో రెచ్చిపోయి ఏదో జారుతాడు. పవన్ కళ్యాణ్ ఏమన్నా అంత అమాయకుడు అండి, ఆయన పసిగట్టలేడు అంటారా? అంత అమాయకుడు ఆవేశపరుడు తప్పితే ఆలోచనపరుడు కాదు మా పవన్ కళ్యాణ్. ఆవేశపరుడు అంతే. ఆవేశపరుడు కాబట్టి ఎప్పుడే మాట్లాడుతున్నామో ఒకసారికి ఒకటి కరెక్షన్ లేకుండా, ఒకసారి నెగిటివ్గా మాట్లాడదాన్ని ఇంకోసారి పాజిటివ్గా మాట్లాడతాడు. ఒకసారి మంచి తిట్టిన వాళ్ళు మళ్ళీ దేవుడు అంటాడు. ఎందుకు లేదంటే అతను ఎమోషనల్ ఆ క్షణానికి ఏర్పడిన ఒక ఆవేశం కొద్ది మాట్లాడటం తప్పితే దానికి ఒక క్రియారూపంగా ముందు వెనక ఆలోచించే బాపత కాదు. మొదటి నుంచి ఇవ్వాలని కదా ఆయన టెంపర్మెంట్. అది రాజకీయాలకు వచ్చినా కాస్త ఏదో పరిణతి చెందుతాడు కొంచెం, అది లేదు. అందుకని అలాంటి వాళ్ళని నేను స్టూడెంట్ డేస్ నుంచి ఉన్న రాజకీయాల్లో చూసినవాడిని కాదు, తమిళనాడు ఇక్కడ చూసినవాడిని కనుక నాకు అతను రాజకీయంగా ఈజ్ నాట్ ఎ ప్రాపర్ లీడర్, నాట్ ఎ పర్ఫెక్ట్ లీడర్. రాజకీయ పరంగా ఇలాంటి వాళ్ళు ప్రజలకి ఏమీ చేయలేరు. ఒక ఎమోషన్లో